కథ బైబిల్లోని బుక్ ఆఫ్ డానియల్లో ఉంది. ఇది దేవునిపై విశ్వాసం ఉంచిన ఒక యువకుడు ఎలా దేవుని చేత రక్షించబడ్డాడో చెప్తుంది. చాలా సంవత్సరాల క్రితం యూదా దేశాన్ని బాబులోన్ రాజు నెబుకద్నెజర్ జయించాడు. అప్పుడు అక్కడ తెలివైన యువకులను బాబులోనుకు తీసుకెళ్లారు. వారిలో దానియేలు కూడా ఉన్నాడు. బాబులోన్లో రాజు సేవలో ఉండేందుకు దానియేలు మరియు అతని స్నేహితులకు ప్రత్యేకంగా ఆహారం ఇచ్చేవారు. కానీ ఆ ఆహారం దేవుని నియమాలకు సరిపోదని దానియేలు అనుకున్నాడు. అందుకే అతను కూరగాయలు మరియు నీళ్లు మాత్రమే తింటానని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత చూసినప్పుడు దానియేలు మరియు అతని స్నేహితులు మరింత ఆరోగ్యంగా కనిపించారు. దేవుడు వారికి జ్ఞానం మరియు తెలివిచ్చాడు. ఒకరోజు రాజు నెబుకద్నెజరు ఒక భయంకరమైన కల చూశాడు. ఆ కల అర్థం ఎవ్వరూ చెప్పలేకపోయారు. కానీ దానియేలు దేవునికి ప్రార్థించి ఆ కల అర్థం తెలుసుకున్నాడు. అతను రాజుకు ఆ కల అర్థం చెప్పాడు. దానితో రాజు చాలా ఆశ్చర్యపోయి దానియేలును పెద్ద అధికారిగా నియమించాడు. కొంతకాలం తర్వాత మరో రాజు అయిన డారియస్ ద మెడ్ రాజ్యాన్ని పాలించాడు. దానియేలు చాలా నిజాయితీగా పనిచేయడంతో రాజుకు అతనిపై చాలా ఇష్టం పెరిగింది. అందుకే ఇతర అధికారులు అసూయతో అతన్ని పడగొట్టాలని ప్రయత్నించారు. వారు ఒక చట్టం చేయించారు, 30 రోజులు రాజును తప్ప మరెవర్నీ ప్రార్థించకూడదు అని. కానీ దానియేలు దేవుని ప్రార్థించడం ఆపలేదు. ప్రతిరోజు తన ఇంటి కిటికీ తెరిచి దేవుని ప్రార్థించేవాడు. ఇది చూసిన అధికారులు రాజుకు చెప్పి దానియేలును శిక్షించమన్నారు. చట్టం ప్రకారం దానియేలును సింహాల గుహలో వేయించారు. రాజు దానియేలును చాలా ఇష్టపడేవాడు కాబట్టి అతను చాలా బాధపడ్డాడు. కానీ చట్టం మార్చలేకపోయాడు. దానియేలును సింహాల గుహలో వేయించారు. రాజు దానియేలును చాలా ఇష్టపడేవాడు కాబట్టి అతను చాలా బాధపడ్డాడు. కానీ చట్టం మార్చలేకపోయాడు. ఆ దేవదూత సింహాల నోళ్లను మూయించాడు. అందుకే సింహాలు దానియేలుకు ఏమీ చేయలేకపోయాయి. ఉదయం రాజు పరిగెత్తుకుంటూ సింహాల గుహ దగ్గరకు వచ్చి, దానియేలా, నీ దేవుడు నిన్ను కాపాడా అని అడిగాడు. అప్పుడు దానియేలు, అవును మహారాజా, దేవుడు తన దేవదూతను పంపి సింహాల నోళ్లు మూయించాడు అని చెప్పాడు. రాజు చాలా ఆనందపడ్డాడు. వెంటనే దానియేలును గుహ నుంచి బయటికి తీసి దేవుని మహిమను ప్రకటించాడు. అప్పటినుంచి రాజు దేశమంతా దానియేలు సేవించే దేవుని గౌరవించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ కథ మనకు చెప్పేది, దేవునిపై విశ్వాసం ఎప్పుడూ వదలకూడదు, ప్రార్థనను ఎప్పుడూ ఆపకూడదు. దేవుడు తనపై విశ్వాసం ఉంచిన వారిని తప్పకుండా కాపాడుతాడు.